హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చద్దన్నంలో మన శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. ఇది మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా నిద్ర చేసిన అన్నంలో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో ఈ చద్దన్నం తీసుకోవటం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి చద్దన్నం మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఎందుకంటే అప్పటికప్పుడు వండిన అన్నంతో పోలిస్తే చద్దన్నంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల చద్దన్నం తినటం వల్ల బరువు పెరుగుతాము అనే భయం అయితే ఉండదండి. అలానే శరీరానికి కూడా చలువ చేస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఈ చద్దన్నాన్ని తినటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ చద్దన్నాన్ని మనం ఏదైనా చట్నీతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ ఇలా గ్రీన్ చిల్లీ వేసుకొని కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చద్దన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నైట్ వండిన అన్నాన్ని తీసుకున్నానండి. మనం ఇలా చద్దన్నం ప్రిపేర్ చేసుకోవాలంటే అవసరమైతే కొంచెం రైస్ ఎక్కువగా వండుకోవచ్చు. నేను ఇక్కడ నైట్ మిగిలిన అన్నాన్ని తీసుకున్నాను. ఈ అన్నంలో పాలు పోసి తోడేసేటప్పుడు అన్నం కొంచెం గోరువెచ్చగా ఉండాలి. తర్వాత ఈ అన్నంలో కాచిన పాలు గోరువెచ్చగా ఉన్న పాలని పోయాలండి. మీకు కావాలంటే అచ్చంగా పాలే కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం పాలే పోస్తున్నానండి. పాలు పోసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే సాల్ట్ ఇప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ అన్నం మొత్తం మునిగే వరకు పాలు పోసుకోవాలండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, కానీ నేను ఇక్కడ మొత్తం పాలే పోసాను అనమాట. ఇంకా నా దగ్గర కొంచెం మిగిలిన పాలు ఉంటే అవి కూడా పోసేసాను. ఇప్పుడు మనం ఎంత లూజ్గా ఉండేటట్లు పాలు పోసినా కూడా రేపు మార్నింగ్కి ఇది మొత్తం కూడా గట్టిపడిపోతుంది. చూడండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము ఇక్కడ బెంగళూరులో ఆవు పాలు యూజ్ చేస్తామండి, అందువల్ల పైన కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ పెరుగన్నం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం మరీ గట్టిగా మెతుకులుగా ఉంటే ఒకసారి చేతితో కలుపుకోండి. మా ఇంట్లో అయితే అన్నం మెత్తగానే ఉందనమాట. నేను అందువల్ల ఇంకా చేయి ఏం పెట్టలేదనమాట, ఊరికే ఇలా గరిటతో కలిపేశాను. తర్వాత దీనిలో ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 లేక 2 గ్రీన్ చిల్లీ ఇలా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి పెరుగన్నం మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చద్దన్నం రెడీ అయిపోయింది. దీనిని మనం వేసవి కాలంలో ఒక 2-3 నెలల పాటు రోజు తీసుకోవచ్చండి. చాలా మంచిది. ఫ్రెండ్స్, మీరు కూడా చద్దన్నం ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.